నీలో అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు, ఆ మమకారాలు తొలగించుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తం నీలో ప్రవేశిస్తుంది అనేటువంటి విశేషాన్నే ఆ దిగ్గజాలు బోధిస్తాయి. దిగ్గజాలు ఏం చేసినాయి? అమ్మా, నీవు తప్ప ఈ లోకమును కాపాడగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరని అహంకార మమకారములను అరిషడ్వర్గములను జయించి అమ్మవారికి అభిషేకం చేసినాయి. ఇలాంటి ప్రబోధాన్నే ఆ దిగ్గజాలు చేసినవి అని మనం భావించినప్పుడు ఆమె గజలక్ష్మిగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. బలిచక్రవర్తి కూడా అహంకారాన్ని చెందాడు. తనకు తాను దైవానికి సమర్పించుకోవడం ద్వారా ఆ అహంకారం తొలగిపోయింది. బలిచక్రవర్తి కూడా పరమేశ్వరుని, ఆ నారాయణుని దానమిచ్చి అహంకారాన్ని తొలగించుకొని చివరకు చిరంజీవి అయినాడు. మూడవ పాదాన్ని తన తల మీద కాదు, అహంకారం మీద ఉంచమన్నాడు. అహంకారం తల అన్నమాట. ఎరా తల పొగరెక్కిందా? తల్లో అంటాం. పొగరు తల్లో ఉంటుంది. ఆ తల మీద గనక పాదం గనక మోపితే ఆ అహంకారం తొలగిపోతుంది. అందుకని తల మీద పెట్టాడు. దేనికని మనం తల ఉంచి పాదాభివందనం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అహంకారాన్ని అక్కడ పెట్టేస్తామన్నమాట. అందుకని సాష్టాంగ నమస్కారాలు చేయమంటారు. పాదాక్రాంతం మహత్తరమైనటువంటి సత్యాలు మనకు గోచరమవుతాయి. అందుచేతనే శ్రీదేవి వైభవాన్ని వినాలి. ప్రతిరోజు మనం వింటున్నాం. ఎన్ని జ్ఞాన విశేషాలు మనం తెలుసుకుంటున్నాం జాగ్రత్తగా గనక మనం విన్నట్లయితే. అత్యద్భుత ఆనందకరమైనటువంటి ఆదిలక్ష్మి. గజాంతమైశ్వర్యం సంప్రదాయం ఉంటుంది. మానవుడి యొక్క కోరుకునేటువంటి సంపదలని పెరిగి 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 వాహన సంపద గజం, ఏనుగులు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ బాగా ఐశ్వర్యం ఉన్నది అని అర్థం. ఏనుగులు. అందుచేతనే గజలక్ష్మి. మనం కూడా సన్మానాలు పొందుతారు. ఒక దండ వేస్తారు, సన్మానం. శాలువా వేస్తారు, సన్మానం. కారులో తీసుకువెళ్తారు, సన్మానం. రథం మీద ఎక్కిస్తారు, సన్మానం. ఏనుగు మీద ఎక్కిస్తే గజారోహణ బిరుదాంకితుడు. ఏనుగు నెక్కినాము బుధవర్గము మ్రొక్కగా నిక్కినాము అంటారు తిరుపతి వెంకట కవులు. మేము ఏనుగు ఎక్కి అందరూ నమస్కారం చేస్తుంటే ఆహా మమ్మల్ని చూడండి మేము కొంచెం పొంగిపోయినాం అంటారు వాళ్ళు. అంటే ఏనుగు కూడా గజం ఐశ్వర్యానికి సంకేతం. గజం ఐశ్వర్యాలలో శ్రేష్టమైనటువంటిది గజం. శ్రేష్టమైనటువంటి సకల ఐశ్వర్యములు శక్తి స్వరూపిణైనటువంటి గజంలో అమ్మవారు గజలక్ష్మిగా అనుగ్రహిస్తుంది. అంటే గజం గా కొంచెం గ్యాప్ ఇచ్చి జం అనండి. తాత్విక రహస్యాన్ని చెబుతాను వినండి. గమనశీలమైనటువంటి జడప్రాయమైనటువంటి లక్షణం గజం అని అర్థం. దీనిని తిరగవేస్తే జగం. గజమే జగమే అన్నమాట. గజాలు అమ్మవారిని సేవిస్తూ ఉన్నాయంటే సంస్కృతంలో ఒక అలవాటు ఉంటుంది, వెనక నుంచి మాట్లాడడం. హంస అన్నాం అనుకోండి సోహం అంటాం. సింహం అన్నాం అనుకోండి హింస. కొన్ని అనులోమ విలోమములు ఒక్కొక్క పదానికి మనకు మంత్రశాస్త్రంలో కూడా చెప్తారు. అనులోమ విలోమములు అంటే గజము సేవిస్తున్నది అంటే ఇప్పుడు మహాభారతానికి జయం అని పేరు. జ తిరగవేస్తే జయం. అదొక విశేషం చెప్తాం, భారతం చెప్పినప్పుడు చెబుదాం. జయం అనే పదం ఎందుకు వచ్చిందో, ఎలా మాట్లాడారు, ఎందుకని వచ్చింది. ఇక్కడ కూడా గజము కాస్త జగం. సమస్తమైనటువంటి జగములన్నీ అమ్మవారిని సేవిస్తున్నాయి అని అర్థం గజలక్ష్మి అంటే.